గాంధీ గారు స్వామి అంటే అసెంబ్లీని చూస్తుంటే ఈవెన్ పార్లమెంట్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాడుతోంది, బీజేపీ ఏ విధంగా మాట్లాడుతోంది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ఇది నేను పార్టీలను విమర్శించడం అన్నటువంటి ఒక పాయింట్లో మాట్లాడడం కాదు, సభలు ఉన్నది దేనికి అన్నటువంటి ఒక పాయింట్. అలాగే మీరు చర్చించవచ్చు, తప్పులేదు, ప్రజా సమస్యల మీద చర్చించవచ్చు. ప్రజలకు ఈ సమస్య ఉంది, దీని మీద మనం చర్చించి రిజల్యూషన్ తీసుకోవాలి. ఇందులో తప్పు జరిగింది అంటే తప్పు జరిగిందండి, ఇది మార్చుకోవాలి. ఇందుకు మిమ్మల్ని ఎన్నుకుని పెట్టింది అధికార ప్రతిపక్షాల కింద. కానీ ఈరోజు చూస్తే స్పీకర్ గారు మాకు ఇది చర్చకు అవకాశం ఇస్తారా లేదా, దీని మీదే చర్చించాలి అంటూ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, అలాగే జరిగినటువంటి అక్కడ ఆయన మీద అవమానకరంగా పేపర్లు చింపి పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారి మీద వేయడం, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి రాజకీయ నాయకులు సభల్లో ఉండి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీల నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. అయితే ఇక్కడ మనము ఏది ఏమున్నా సభా మర్యాదని కాపాడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు అవసరం. అక్కడ పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ గారి చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వయసుని కోల్పోయి, స్పృహను కోల్పోయి, ఆలోచన విధానాన్ని కోల్పోయి అట్లా ప్రవర్తించడం సమంజసమైనటువంటి పని కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అలాంటి చేయడం చాలా తప్పు. దాన్ని ఆయన సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన రాష్ట్రానికి వచ్చే వరకు ఉన్నటువంటి పరిస్థితులు, మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి విషయం, వాళ్ళు నడిపించినటువంటి సభా సమావేశాలు అవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చినాము. ఎప్పుడైతే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో విధానాలను ఎప్పుడైతే ఫాలో అయ్యారో అదే విధానాన్ని ఇప్పుడు మళ్ళా ఫాలో అయ్యేటువంటి విధానం చేస్తారో అది సమంజసమైనటువంటి పని కాదు. ప్రజల సమస్యల మీద మాట్లాడిపోయి ఆడ బలబలాలు చూపించుకొని ఇష్టానుసారంగా ఒకరిని అవమానించి సభాపతినే అవమానిస్తున్నట్టు చేయడం సమంజసం కాదు. రౌడీజం చేసినట్టు చేస్తా ఉన్నారు. రోడ్డు మీద మనం చేసేటువంటి చర్యలన్నీ అక్కడ చేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు చూస్తున్నారంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. ఆ రోజుల్లో జరిగే విషయాలు బయటకు వచ్చే పరిస్థితులు లేకుండే, కానీ ఈ రోజు క్షణాల్లో మా లోపల జరిగిన సమావేశాలకు సంబంధించిన విజువల్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, రేపు భవిష్యత్ తరానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ నాయకులుగా ఎదగాలంటే ఖచ్చితంగా మనం రౌడీజం చేస్తేనే లీడర్ గా ఎదగలుగుతాం, లేకపోతే లేదనేటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉంది. మొన్న కౌశిక్ రెడ్డి విషయం అట్లనే ఉంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలనుకుంటే, కేటీఆర్, హరీష్ రావు బాగా అనుభవం ఉన్నటువంటి నాయకులు. అలా కొత్తగా గెలిచిన వాళ్ళు ఎవరు కాదు కదా. సభా మర్యాదలు తెలుసు, సభకు ఉన్నటువంటి విలువలు తెలుసు. అవన్నీ విలువలు కోల్పోయి మొత్తం ఇది చేయడం సమంజసం కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు కేటీఆర్ విషయంలో మాట్లాడాలనుకుంటే, గతంలో కేటీఆర్ గారు చెప్పారు, ఆయన్నే మాట్లాడాడు, నిజంగా కూడా నాకు తప్పు ఉంటే అరెస్ట్ చేయండి, నేను సిద్ధంగా ఉన్నా, నేను జైలుకి వెళ్తా, యోగా చేస్తా, నేను సిద్ధంగా ఉన్నా, మళ్ళీ వచ్చి నేను పాదయాత్ర చేస్తా, ప్రజా సమస్యల మీద ఉంటాను. సంతోషించడం దాని తప్పులేదు. మళ్ళా వెంటనే నువ్వు కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు పోయినావు? కోర్టు నుంచి నువ్వు సమయం ఎందుకు తీసుకుంటున్నావు? కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ కార్ రేస్ లో జరిగినటువంటి పూర్తి 50 కోట్ల రూపాయల ఉన్నటువంటి స్కామ్ లో అది జరిగినటువంటి పూర్తి వివరాలు ఏంటంటే, వారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అంశం చెప్పారు. వాళ్ళే చెప్పారు, మేము మాట్లాడినది కాదు. అధికారికంగా జరిగినటువంటి అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్ లో, ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో ఆయన స్టేట్మెంట్ లో, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటే చెప్పారు, ఎవరైతే స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళినప్పుడు హెచ్ఎండిఏ డబ్బులు కట్టాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ కట్టింది అంటుంది. అరే అంటే మీరు చేస్తున్నటువంటి విధానానికి ఎక్కడ కూడా లేదు కదా. ఇంకొక విషయం కూడా, ఏవైతే మనము రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, క్యాబినెట్ ని గౌరవించాల్సిన అవసరం ఉంది, 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి 10 కోట్ల రూపాయల విలువ ఉంటే వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి అవసరం ఉంది. కానీ 10 కోట్లు దాటినప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం కావాలి. ఆర్బీఐ రూల్స్ ఉంటాయి, ఆర్బీఐ నిబంధనల ప్రకారం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీఐ నిబంధనలను తొంగులు దొక్కుతారు, క్యాబినెట్ వివరాలు ఉండవు. ఎప్పుడైతే క్యాబినెట్ ఉన్నప్పుడు క్యాబినెట్ లో అందరూ ఆమోదించకపోవచ్చు, క్యాబినెట్ లో నోట్ రాసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మంత్రి, అంటే సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి ఒక్కరే ఆయన సొంత నిర్ణయం తీసుకొని బదలాయించడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఆ చట్ట విరుద్ధం చేసినటువంటి పనిని మళ్ళా ఆయన సమర్థించుకొని నాకే తెలుసు అన్నట్టు మాట్లాడము, అది ఏమైపోయింది అని అంటే దొంగనే దొంగ అన్నట్టుంది. ఇది ఎక్కడ న్యాయం? అరే ప్రజల్ని వీళ్ళు ఏమైపోయింది అంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలు పాలన ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, చేయండి అని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ కూడా ఒక లోపాయికార ఒప్పందం ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది. ఎట్లా చేస్తుందా ఏం సంగతి తెలియదు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆయన ఇచ్చిన దాంట్లో కూడా మాట్లాడుతున్నారు. అయితే మొత్తం స్కామ్ ఏదో 58 కోట్లు 55 కోట్లు ఆగిన అంశం కాదు, ఇది మొత్తం 600 కోట్ల రూపాయల స్కామ్ అని
ఇది మొదటి విడతలో ప్రభుత్వం మారేది కాబట్టి ఆగిపోయింది. ఎవరైతే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితోనే రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడినట్టు వారే ఈ ఒప్పందంలో మేము ఒప్పందంలో మాకు తెలిసింది అప్పటి వరకు స్కామ్ అని మాకు తెలియలేదు. అంటే ఈ పూర్తిగా 600 రూపాయల స్కామ్. ఒకవేళ ప్రభుత్వం మారకపోతే 600 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అనేటువంటి అంశాన్ని క్లియర్ గా ముఖ్యమంత్రికే చెప్పినటువంటి అంశం చెప్తా ఉన్నాం. అంటే ఇన్ని విషయాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా వీళ్ళు ఎందుకు ఇంత అసలు అర్థం కాని విషయం ఏంటంటే అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి ఆ స్పీడ్ ఎక్కడ పోయింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు 1,00,000 కోట్లు తిన్నారు కక్కిస్తా అన్నాడు. కేటీఆర్ కుటుంబం తిన్న ప్రతి ఒక్కరిని కక్కిస్తా అన్నాడు. అసలు ఏమేం చేసింది? సర్వర్ ఆయన ఇంట్లోనే సర్వర్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరో విదేశాలు పోతే ఇప్పటి వరకు దాన్ని ఏ రకమైనటువంటి విచారణ లేదు, వాళ్ళని తీసుకొచ్చినట్టు దాఖలాలు లేవు. విద్యుత్ కుంభకోణం అంటున్నారు, దాంట్లో కూడా లేవు. అనేక కుంభకోణాలు జరిగినటువంటి వాదన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడు. మళ్ళీ ఇవాళ ఎందుకు స్పందించడో, ఎందుకు మాట్లాడో, ఎందుకు కార్యాచరణ చేస్తున్నాడో అర్థమైతలేదు. మళ్ళా వచ్చే వరకు ఏంది, కోర్టును అడ్డం పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం అట్లనే కోర్టు అడ్డం పెట్టుకుంటుంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అట్లనే కోర్టును అడ్డం పెట్టుకుంటా ఉంది. కోర్టు కూడా ఏమన్నది 10 రోజులు వాయిదా. అసలు నేను ఏమంటా ఉన్నా ప్రతి అంశంలో నిజంగా వీళ్ళు తప్పు చేయనప్పుడు విచారణకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటే మళ్ళీ కోర్టు వరకు సమయం ఏం అవసరం? ఇప్పుడు కోర్టు కూడా ఏమంది, విచారణకి స్వాగతించు అన్నది. నువ్వు సిద్ధమై ఉన్నావు, మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ నువ్వు కోర్టుకు పోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దొంగలే. ఖచ్చితంగా స్కామ్ జరిగింది. పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మళ్ళా ప్రభుత్వం ఎందుకు అలసత్వం చేస్తుందో చూడాలి. ఈ రెండు పార్టీలు కూడా దూబూచులాడుతా ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని మీద మేము బలంగా అనేక సందర్భాల్లో మాట్లాడినాము. రేపు జరగబోయేటువంటి అన్ని విషయాల్ని పూర్తిగా ఆచితూచి చూసి ప్రభుత్వ యొక్క వైఖరిని ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం నేను చేస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఎన్నిసార్లు ఏం మాట్లాడినా ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి క్యాబినెట్ మాట్లాడిన అంశానికి చాలా డిఫరెంట్ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడి కేసీఆర్ మీద మాట్లాడిండు, హరీష్ రావు మీద మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మీద మన కేటీఆర్ మీద మాట్లాడిండు. కానీ కార్యాచరణకు రాగానే మళ్ళా అది వెనకడుగేస్తా ఉంది. మళ్ళీ ఈ విషయంలో అట్లనే వెనకడుగేస్తుందో చూడాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో ఎప్పుడైతే డ్రోన్ వెగులేషన్ అని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం అదే ఫామ్ హౌస్ ని ఈయన కూలుస్తాడనే ప్రయత్నం చూడగా చాలా వెనకడుగేసింది ప్రభుత్వం. మళ్ళా హైడ్రా విషయంలో తిరుపతి రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ తమ్ముడిది ఉందనగానే మళ్ళా వెనకడుగేసింది. అంటే ప్రతి అంశంలో లగచర్ల విషయంలో కూడా కేటీఆర్ హస్తం ఉందనేటువంటి వాదన వీళ్ళ మంత్రివర్గము లేదా రేవంత్ రెడ్డి స్వయాన మాట్లాడినట్టు దాఖలు ఉన్నాయి. మరి దాని మీద కూడా స్పందించారు. అంటే కానీ మాట్లాడుతున్నారు కానీ చేతల్లో లేరు. ఈ రెండు పార్టీలు ఒకరినొకరిని బ్యాలెన్సింగ్ చేసుకొని పోతుందని మనకు అర్థమైతా ఉంది క్లియర్ గా. ఈ డైలాగ్ ఒకటి కామన్ అయిపోయింది స్వామి. ఎందుకంటే